ఫ్రెండ్స్, జెడ్పే ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అండి. ఈరోజు ఇంకొక అంశం గురించి మీ ముందుకు వచ్చాను. అదే మనము ఈ యొక్క జెడ్పే యాప్లో ఫండ్ని మన టీం మెంబర్స్కి ఎలా సెండ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మన దగ్గర ఉన్నటువంటి ఫండ్ మన టీం మెంబర్స్కి ఎలా సెండ్ చేయాలి, ఎంత ఫండ్ మినిమం ఉండాలి ట్రాన్స్ఫర్ చేయాలంటే. చాలామంది క్యూఆర్ కోడ్ ద్వారా పంపిస్తాం అంటారు, కొందరు అట్లా చేస్తున్నారు. బట్ మీకు రెండు చూపిస్తాను, క్యూఆర్ కోడ్ ద్వారా చూపిస్తాను, అట్ ద సేమ్ టైము డైరెక్ట్ ఐడి ద్వారా కూడా ట్రాన్స్ఫర్ ఎలా చేయాలని చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనము ఇంటర్లింక్ ఓపెన్ చేస్తానే యాప్ ఈ విధంగా వస్తుంది, హోమ్ పేజ్ నొక్కగానే. ఓకే, మనకు క్యూఆర్ కోడ్ అనేసి యాడ్ ఫండ్ పైన జూమ్ అని కనపడుతుంది బ్లూ కలర్లో, దాని పక్కన వచ్చేసి మనము క్యూఆర్ కోడ్ ఇది మనకు. ఓకే, మనం ఫండ్ రిసీవ్ చేసుకోవాలనుకుంటే కన్నా మన క్యూఆర్ కోడ్ ఇక్కడ షేర్ క్యూఆర్ కోడ్ అనేది మనం సెండ్ చేయాలి. సెండ్ చేస్తే షేర్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అంటే మనము మన యొక్క క్యూఆర్ కోడ్ని మన టీం మెంబర్స్కి ఎవరైతే ఫండ్ మనకు పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి మన క్యూఆర్ కోడ్ని సెండ్ చేస్తాం అనమాట. వాట్సాప్ ద్వారా సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్గా వాట్సాప్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ని మనం ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి మనము సెండ్ చేస్తే ఈ విధంగా సెండ్ అయిపోతుంది. ఓకే, ఇది క్యూఆర్ కోడ్ అనమాట. మన క్యూఆర్ కోడ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అతను మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి మనకి అమౌంట్ ఫండ్ చేస్తాడు. ఓకే, అమౌంట్ ట్రాన్స్ఫర్ ఫండ్ అనేది చేస్తాడు. మరి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా మన దగ్గర. అది ఎలా అంటే జస్ట్ యాప్ ఓపెన్ చేసినాక సేమ్ మై బిజినెస్, ఇక్కడ సెకండ్ పేజ్ అనేటువంటి మై బిజినెస్ని మనము ఫాలో ఎక్కువ అవుతూ ఉండాలి. ఓకే, ఈ యొక్క మై బిజినెస్లో మనము విత్డ్రా అండ్ ట్రాన్స్ఫర్. ఓకే, విత్డ్రా అండ్ ట్రాన్స్ఫర్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలా? కమిషన్ వ్యాలెట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామా, ఫండ్ వ్యాలెట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కమిషన్ వ్యాలెట్ అయితే కమిషన్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫండ్ వ్యాలెట్ అయితే ఫండ్ వ్యాలెట్ కూడా అమౌంట్ మారుతుంది. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఫిగర్ అనేది చూపిస్తుంది, అవైలబుల్ ఫండ్ అని. కమిషన్ వ్యాలెట్, కమిషన్ అవైలబుల్, కమిషన్ ఫండ్ నొక్కగానే చూడండి అవైలబుల్ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్గా కమిషన్ వ్యాలెట్ నొక్కినాము, ట్రాన్స్ఫర్ బ్యాంక్ ట్రాన్స్ఫరా, సెల్ఫ్ ఫండ్ వ్యాలెటా. ఇది కమిషన్ వ్యాలెట్లో నుంచి మనకు డైరెక్ట్ సెల్ఫ్ ఫండ్, సెల్ఫ్ అంటే మనకు మన స్వతహాగా మన ఫండ్ వ్యాలెట్లోకి అమౌంట్ యాడ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫండ్ మనము ఫండ్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ని ఇతరులకు పంపించాలి కాబట్టి, ఓకే, అమౌంట్ని మనం ఇక్కడ ఫండ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని అవైలబుల్ ఫండ్ వచ్చేసి 386 ఉంది. ఇక్కడ చూడండి సెలెక్ట్ మెథడ్. ఓకే, ట్రాన్స్ఫర్ టు మెంబర్ వ్యాలెట్. ఓకే, సెలెక్ట్ చేశాను. ఓకే, అతని ఖచ్చితంగా ఎవరు పంపించాలనుకుంటున్నామో వాళ్ళ ఐడి నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే, ఖచ్చితంగా వాళ్ళ ఐడి నెంబర్ అయితేనే మనము మెయిల్ లేదా ఫోన్ నెంబర్ అయినా, ఇట్లా ఫోన్ నెంబర్ టైప్ చేసినా వాళ్ళ పేరు వస్తుంది, లేదు వాళ్ళ ఐడి నెంబర్ కొట్టినా కానీ వాళ్ళ పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా అది ట్రాన్స్ఫర్ టు మెంబర్ వ్యాలెట్. ఓకే, ఆ మెంబర్ వ్యాలెట్కి మనము ఇందాక చూపించాం కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను వాళ్ళ నెంబరు. ఇలా మనము టైప్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అమౌంట్ మినిమం 50 రూపాయల నుంచి ఎంతనా పంపించుకోవచ్చు ఎవరికి, ఆ పర్సన్కి. ఓకే, మనము ఫర్ ఎగ్జాంపుల్గా 20 రూపీస్ అనుకోండి వెళ్ళదు, 50 రూపీస్ అనుకోండి 50 రూపీస్ పైన ఎంతైనా సరే వెళ్తుంది. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేసేసి 4 డిజిట్స్ టీ పిన్, మనం అప్పుడు ఏవైతే పెట్టుకున్నామో ఆ పిన్ నెంబర్ని మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తే టీ పిన్ వెరిఫైడ్ అని వస్తుంది, తర్వాత సక్సెస్ అని వస్తుంది. మన వ్యాలెట్లో ఉన్నటువంటి ఫండ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ కట్ అయ్యి వాళ్ళకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. దయచేసి మీరు గుర్తుంచుకోండి, ఈ విధంగానే మనము మన ఫండ్ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్ మన టీం మెంబర్కి ఈ విధంగా పంపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.